హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి శిరీష ఎక్కడికో మళ్ళీ ప్రయాణం అయింది, మీకు ఏదో షేర్ చేస్తుందని అనుకోవచ్చు. అవును, అంటే ఒక్కొక్కసారి మనం ఎన్నోసార్లు అనుకున్న భగవంతుడి కృప లేకపోతే ఏ పని జరగదు. అది మాత్రం 100% వాస్తవం. మనం చాలాసార్లు ఏదైనా గుడికి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా చూడాలి అనే సంకల్పం ఎంత ఉన్నా కూడా దాంతోపాటు భగవద్ అనుగ్రహం కూడా ఉండాలి. అనుకోకుండా దొరికిన అదృష్టం ఇది చాలామందికి సాధ్యం అవుతుందో తెలియదు, కానీ ఇదైతే అసలు ఊహించిన ట్రిప్ అని చెప్పాలి. అంటే అమ్మవారి దయ. మామూలుగా అయితే సాహసోపేతమైన ఒక జర్నీ అని చెప్పచ్చు. అది మాకు దొరికే అదృష్టం కలిగింది. ఎక్కడికి వెళ్ళాము ఏంటని మీకు వీడియోలో షేర్ చేస్తాను. నేను, మా వారు, వదిన, అన్నయ్య గారు కలిసి శ్రీశైలం వెళ్ళాం. యాక్చువల్గా మొన్న మా వదిన వాళ్ళు కాకినాడ నుంచి బర్త్డే పార్టీ ఉంటే దానికోసం వచ్చారనమాట. వచ్చినప్పుడు సాటర్డే సండే కూడా కలిసి వచ్చింది కదా, శ్రీశైలం అది వెళ్దామా అని అనుకున్నాం. ఇవన్నీ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నవే. అంటారు చూసారా, చూసే అదృష్టం ఉంటేనే మనకి అలా కుదురుతుంది. ఎవరైనా వెళ్దామా అన్నప్పుడు మనం ఏదైనా పుణ్యక్షేత్రాలు అవి అన్నప్పుడు నో అని చెప్పలేం. కాబట్టి సరే తప్పకుండా వెళ్దాం వదినా. మొన్న మధ్యలో మేము కూడా వెళ్ళాం కదా. ఎందుకంటే మళ్ళీ మనం స్వామి పిలిచే అదృష్టం అన్ని వేళలా రాదు మనకి. ఇంకొకసారి వెళ్ళే అదృష్టం కలిగింది అంతే, అంతే తొందరగా అని అనుకున్నప్పుడు అది పాజిటివ్గా అనిపిస్తుంది మనకి. యాక్చువల్గా మాతో పాటు మా బావగారు వాళ్ళు కూడా, తోటికోళ్ళు వాళ్ళు కూడా రావాలి. మా చిన్నాడికి పాపం ఒంట్లో బాగోలేక వాళ్ళు డ్రాప్ అయ్యారు. మేము నలుగురం మాత్రం బయలుదేరాము. మాకు తెలిసిన వాళ్ళు, మా ఇంటి ఎదురుగుండా మా ఫ్రెండ్ అపూర్వ వాళ్ళు మొత్తం మాకు అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. రూమ్ అది మనకి దర్శనానికి అన్నీ వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే ఈ ట్రిప్ ఎలా జరిగిందంటే ఒక అద్భుతం కాదు, అత్యద్భుతం అని చెప్పాలి. మేము ఏది ప్లాన్ చేసుకోకపోయినా ఇష్టకామేశ్వరి అమ్మవారు ఆలయ శిఖరం చూడడం కానీ, స్పర్శ దర్శనం కానీ, ఒకటి కాదు రెండు కాదు, అంటే ఎంత భగవద్ అనుగ్రహం ఉంది అంటే మాది కూడా కాదు, మా వదిన వాళ్ళు అనుకోవడం వల్ల మేము కూడా కలిసి వెళ్ళగలిగాం అంతే. అదృష్టం అలా వచ్చిందని అనుకున్నాం మేమైతే. నేనైతే ఇంతకుముందు కూడా ఇష్టకామేశ్వరి గుడికి వెళ్ళాలి, లాస్ట్ టైం మీకు వెళ్ళాలని చెప్పాను కదా, ఎలాగైనా అమ్మవారిని చూడాలి అని మనసులో ఉంది, కానీ దానికి ఇంత ప్రాసెస్ ఉందని తెలీదు. ఒకవేళ మీరు ఎవరైనా కనుక శ్రీశైలం ఇష్టకామేశ్వరి టెంపుల్ ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాను. మీరు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. అయ్యో కుదరలేదు అని మాత్రం అనుకోక్కర్లేదు. యాక్చువల్గా మీరు 2 days ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు మాకు 1 dayలోనే అయిపోవాలంటే మామూలుగా మీరు శ్రీశైలంకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటే అక్కడ దర్శనానికి అన్నట్టుగా మీరు టికెట్లు ముందే తీసుకోగలరు. కానీ ఈ ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం మీరు 15 రోజుల ముందే ఆన్లైన్లో మనకి టికెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఫారెస్ట్ వాళ్ళు తీసేసుకున్నారు. మనకి ఓన్లీ టెంపుల్ తోటి ఎటువంటి సంబంధం లేదు ఇష్టకామేశ్వరి టెంపుల్కి. సో అమ్మవారిని కూడా, ఎందుకు అమ్మవారి అంత ప్రత్యేకత అంటే, మన అమ్మవారికి బొట్టు పెడితే మనుషులకు బొట్టు ఎలా పెడుతుంది, స్పర్శ ఎలా ఉంటుంది మనకి అలా ఉంటుందట. అందుకనే అక్కడ అంత అమ్మవారు అంత విశేషంగా ఉంటారు. కాబట్టి భక్తులు లిమిటెడ్గానే వెళ్ళగలం మనం. రోజుకి ఇంతమందే, అది కూడా చాలా లిమిటెడ్ పీపుల్నే మనం అలౌ చేస్తారు అక్కడికి. అందరూ వెళ్ళిపోవడానికి అంత అవకాశం లేదు అక్కడ. అది కూడా మన వెహికల్స్లో వెళ్ళాం. డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం మనం. ఒక 12 kilometers మన శ్రీశైలం కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ 7 kilometers వచ్చి అక్కడి నుంచి నెక్కంటి జంగిల్ రైడ్ అని ఉంటుంది మనకి. అక్కడ మన వెహికల్స్ పార్క్ చేసేసుకుని అక్కడి నుంచి మనం బుక్ చేసుకుని వెళ్ళాలి. అనుకోకుండా మాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు నలుగురు వెళ్ళాల్సిన టికెట్లు క్యాన్సిల్ అవ్వడం వల్ల మాకు ఆ టికెట్లు వచ్చాయి. లేకపోతే మాకు ఆ అదృష్టం కూడా ఉండేది కాదు. వెంటనే ఆ టికెట్స్ మేము కూడా తీసుకుని వాళ్ళ ప్లేస్లో మేము వెళ్ళగలిగాం అనమాట. అసలు అసలు జర్నీ అంతా కూడా అసలు మనం ఒక డీప్ ఫారెస్ట్లోకి అసలు ఫుల్ షేక్ మొత్తం అంతా. కొంచెం పెద్దవాళ్ళైతే ఇబ్బంది పడతారు అంతేను. ఆ వ్యాన్లు ఏంటంటే కొంచెం మోటుగా ఉన్నట్టు ఉంటాయి. మామూలు వెహికల్స్ అయితే అసలు బండరాళ్ళ మీద వెళ్ళవు. ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అందుకనే వాటి మీద తీసుకెళ్తారు. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేం మనం. మార్నింగ్ 8 to 9:30, లాస్ట్ వెహికల్ 9:30కి అయిపోతుంది అంతే. ఒకవేళ మనం రేపటికి టికెట్లు బుక్ చేసుకోవాలంటేనే ఈరోజు మనం అర్ధరాత్రి నుంచి లైన్లో ఉంటేనే మనకి టికెట్లు దొరుకుతాయి. ఏదో ఉదయం 8 గంటలకు మనకు కౌంటర్ ఓపెన్ అవుతుంది అంటే అప్పుడు వెళ్తే కుదరదు. నైట్ నుంచి అక్కడ లైన్లో ఉండి 11-12 కల్లా లైన్లో ఉండి రోజుకి 120 tickets మాత్రమే అమ్ముతారట. 120 to 150 అంతే. సో అంత డిమాండ్ ఉంటుందని కాబట్టి నైట్ అంతా అక్కడే స్టే చేసి పొద్దున్న టికెట్స్ తీసుకుని నెక్స్ట్ డేకి వెళ్తారు. మేము అనుకోకుండా మాకు తెలిసిన వాళ్ళ ద్వారా, అంటే వాళ్ళు మారడం వల్ల మాకు టికెట్లు దొరికాయి కాబట్టి అదే రోజుకి వెళ్ళగలిగాం. మేము 9:30కి లాస్ట్ వెహికల్ బయలుదేరాం. కొంచెం అప్స్ అంటే కొంచెం బాగా ఒకసారి డౌన్కి వెళ్ళినట్టుగా ఉంటుంది, ఒకసారి పైకి అప్ వెళ్ళినట్టుగా ఉంటుంది. మనమైతే ఇబ్బంది పడం, కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఇబ్బంది పడతారంటే కొంచెం అంత బాగా
షేకీగా ఉంటుందన్నమాట అంతాను. ఒక 1 కిలోమీటర్ ముందే మనకి వెహికల్స్ అన్నీ ఆపేస్తారు అక్కడ. అక్కడి నుంచి అంతా చెంచులే ఉంటారు. వాళ్ళు మాత్రమే అక్కడ నివసిస్తారు. సో, మనకు అమ్మవారికి చక్కగా బొట్టు పెట్టడానికి కుంకుమ గానీ, అమ్మవారికి అక్కడ కోరికలు ఏదో నెరవేరాలంటే పసుపు కొమ్ము అక్కడ పక్కన కడతారు ఒక చెట్టుకి. పసుపు కొమ్ము కావాలన్నా అమ్మవారికి అక్కడ ప్రత్యేకించి ఏంటంటే పాయసం నైవేద్యంగా పెడతారు. లేకపోతే పులగం నైవేద్యంగానే పెడతారు మొత్తానికి. అక్కడ బియ్యం అయితే అమ్ముతారు మనకి. మనం కొనుక్కుంటే నెక్స్ట్ డే మన పేరు చెప్పి అక్కడ వండి అమ్మవారికి నైవేద్యం పెడతారట. సో, బ్లౌజ్ పీస్ అమ్మవారికి మనం ఏమి ఇవ్వగలము అన్నది అన్నీ చూసుకుని నేను వదిన కూడా కొన్ని 2 సెట్ల కింద తీసుకున్నామట. అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తారట. అంటే మన మనసులో ఉన్న కోరికలు ఏమన్నా కూడా అమ్మవారికి తీర్చమని చెప్పి అలా అనుకునేటట్టుగా అమ్ముతారు చెంచులే వాళ్ళను. మేము కూడా తీసుకున్నాము. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటారు అమ్మవారు. అది పైగా ఎలా ఉంటుంది గుడి మామూలుగా వెళ్ళేలా ఉండదు. కిందకి దూరి పాకుకుంటూ వెళ్ళాల్సిన అంత చిన్న ప్లేస్ అనమాట. అంటే కొంచెం సఫికేషన్ తక్కువగా ఉంటుంది. ఎంతో కాదు మనకు ఒక 2 ఫర్లాంగ్లు వేసుకోండి అంతే, అంతకన్నా ఉండదు. కానీ చీకటిగా ఉంటుంది లోపల. అవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది చూడగలుగుతాము. ఇగో మా అన్నయ్య గారు, వదిన, నేను, మా వారు వీడియో తీస్తుందన్నమాట. చెప్పానుగా వ్యాన్లో ఒక 1 కిలోమీటర్ ముందే ఆపేస్తారు. ఇగో ఇలా ఉంటుంది మొత్తం. మధ్యలో చిన్న చిన్న సెలియేళ్ళు అవి ఉంటాయి. ఇప్పుడు కొంచెం డ్రైగా ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే ఇదే బెస్ట్ ప్లేస్. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అది. తర్వాత మార్చి నుంచి అయితే ఆ ఎండకి అస్సలు వెళ్ళలేము మనం. ఇప్పటికే చాలా ఎండగా అనిపించింది మాకు వెళ్ళేసరికి. ఫస్ట్ గణపతి వస్తారు. చెంచులే అన్ని పూజలు అవి కూడా వాళ్ళే చేసుకుంటారు. ఫస్ట్ గణపతిని దర్శించుకొని చల్లగా చూడు స్వామి అని చెప్పని అప్పుడు అమ్మవారిని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతాం మనం. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 1/2 కిలోమీటర్, ఇదొక 1/2 కిలోమీటర్, అదొక 1/2 కిలోమీటర్ అంతే. 1 కిలోమీటర్ లోపల మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాము. పైగా అలా చెట్టు చేమలు, ఆ చిన్ని చిన్ని సెలయేళ్ళు, ఆ కొండలు గుట్టలు, అవన్నీ చూసుకుంటూ నడుస్తూ ఉంటే ఒక ఆహ్లాదంగా అనిపిస్తుంది. పైగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళని చెప్పాను కదా, 9:30కి లాస్ట్ జీప్ అంతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేనే ఉంటుంది మీకు. ఎందుకంటే మనం వెళ్ళి 12 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేసరికి మనకి 1:30 అయిపోతుంది. ఇంక మధ్యాహ్నం నుంచి ఇంకేమి వెహికల్స్ అలౌ చేయరు. ఇంకా అక్కడ గమ్మున చీకటి అయిపోతున్నాడు, తొందరగా చీకటి అయిపోతున్నాడు అక్కడ. ఇదిగో అమ్మవారి సన్నిధికి వచ్చేసాం మనం. చిన్న గుడి, అసలు దీపకాంతిలో, ఓన్లీ అసలు లైట్లు కూడా లేదు అక్కడ, దీపకాంతిలో ఉంది అమ్మవారు. ఎంత అందంగా ఉన్నారంటే అమ్మవారు, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఆ ప్రాంగణం అంతాను. వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఏం హడావుడి ఉండదు, ఎవరైనా మన హడావుడి చేయరు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయేలా ఉండదు అక్కడ. లోపలికి దిగి పాక్కుంటూ వెళ్ళాలి కాబట్టి ఒక 4 మాత్రమే అందులోకి వెళ్ళగలుగుతారు. మ్యాక్సిమం 5 వెళ్ళి వాళ్ళు వచ్చేందుకు కూడా ఇంకొక 5 వెళ్ళలేరు మనం. అందుకని మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు అక్కడ. ఈ లోపల అంతా చుట్టుపక్కలంతా చూసుకుంటూ పెద్ద క్యూ కూడా ఉంది. ఎందుకంటే 15 జీపులు అని చెప్పాను కదా, మ్యాక్సిమం 150 మెంబర్స్ అంతే, అంతకన్నా ఉండరు రోజుకి. అక్కడి నుంచి చిన్న బ్రిడ్జ్ లాగా చిన్న చెరువులా ఉందనమాట. ఆ గట్టు మించి దాటి వెళ్తే అటుపక్క నాగేంద్రుడు ఉన్నట్టు, పెద్ద పుట్టతోటి నాగేంద్రుడు ఉన్నట్ట. నాకు చూడాలనిపించింది. ఎందుకంటే కొంచెం దిగడం కష్టమైంది అక్కడ, సన్నటిది దారి అది. మా వదిన వాళ్ళందరూ అటు పెట్టి, నాకు అలాంటి అడ్వెంచర్స్ అంటే ఇష్టం కదా, చూడాలి అటుపక్క ఏముందో చూడాలి, అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పని నేను కూడా మెల్లగా దిగి ఆ గట్టు మీద నడుచుకుంటూ వెళ్తే అసలు ఇంక అదే ఎడ్జ్లా అనిపించింది. అక్కడ పెద్ద నాగేంద్రుడు పుట్టుంది. అసలు భలే అనిపించింది అక్కడ చూడగానంటే. ఒక చిన్న వైబ్రేషన్ వస్తుంది చూస్తారా మనకి, అంటే ఒక భయంతో కూడిన ఒక వైబ్రేషన్ అలా అనిపించింది. బట్ అది గట్టు మీద నడవడమే సాహసం అనిపించింది నాకైతే. ఏమైనా పడిపోతానేమో అటు ఇటును అని అనిపించింది. కానీ కొన్ని పెద్దవాళ్ళు కూడా చక్కగా నడిచారు, ఏం భయపడలేదు. నడిచేటి పక్కకి వెళ్ళి నాగేంద్రుడికి ప్రదక్షిణం అది చేసి దండం పెట్టుకుని మనం చెప్పుకుంటాం కదా, కన్ను గాలి ఇచ్చి కాపాడు స్వామి, చీకటిని వాకటి తిరుగుతాము, పిల్లల జల్లలతో ఉంటాము అని చెప్పని. అక్కడ చెంచులతో మాట్లాడుతాను నేను, మీరు ఎలా ఉంటారు ఇక్కడ అంటే, మాకు కరెంట్ అది ఉంటుందమ్మా, నీళ్ళు కూడా వస్తాయి, మరి ఏదైనా జంతువులు వస్తాయా మీకంటే, ఎందుకు రాదమ్మా, ఎలుగుబంట్లు వస్తాయి, ఒకసారి పెద్ద పులి కూడా వచ్చింది, మా వాళ్ళలో ఎలుగుబంట ఒకసారి పీకేసింది మా వాళ్ళని, అప్పుడు అందరం కలిపి తరిమితే పారిపోయింది. పాములు తక్కువగానే వస్తాయి, పాములు అయితే పెద్ద ఉండవని చెప్పింది. అంటే ఊరికి ఎక్కువగా తిరిగేవు అని చెప్పింది, కానీ వస్తాయి అప్పుడప్పుడు అంది. ఇదిగో పెద్ద పుట్టు ఉంది అక్కడ. అందరూ దీనికి చక్కగా దీపాలు పెట్టుకుంటున్నారు, ప్రదక్షిణం చేసుకుంటున్నారు. ఏది చూస్తే అదే ఒక అద్భుతంగా అనిపించింది అక్కడ. అందుకనే ఇన్ని అద్భుతాలు మనకి శాస్త్రంలో, గుళ్ళల్లో, వీటిల్లో ఉంటాయి, తెలుసుకోవాలి వీటన్నిటి గురించి అని అనిపించింది. యాక్చువల్గా శ్రీశైలం అంటే 12 జ్యోతిర్లింగాల్లో 2వ జ్యోతిర్లింగం. మనకి మొదటిది సౌరాష్ట్ర సోమనాథంచ, శ్రీశైల మల్లికార్జునం, ఉజ్జయిన్య మహాకాళం, ఓంకార అమరేశ్వరం, ప్రజ్వల్యం వైద్యనాథంచ, ఢాకిన్యం భీమశంకరం, సేతుబందేతు రామేశం, నాగేశం దారుకావనే, వారణాస్యంతి విశ్వసం, త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం, కృష్ణేశంచ శివాలయే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇది నేను ఎప్పుడు రోజు చదువుకుంటాను, అది నాకు నోటుకు వచ్చేసి. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను ఒక 4 జ్యోతిర్లింగాలు చూశాను.
సోమనాథ్ సౌరాష్ట్రంలో సోమనాథ్ జ్యోతిర్లింగం చూశాను, ద్వారకలో ఒక జ్యోతిర్లింగం చూశాను, కాశీలో ఒకటి, ఇగో ఇప్పుడు శ్రీశైలంలో ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళాం. మిగతా కూడా చూడాలి. ఎప్పుడో ఇప్పుడు స్వామి దర్శనంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసి అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను నేనైతేను. ఇక్కడైతే శ్రీ 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 ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తుతిట. ఈ అమ్మవారిని చక్కగా స్తుతిస్తే ఎంత మంచిదో అసలు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ప్రభ, ఇష్టకామేశ్వరి కుర్యాత్, విశ్వశ్రీ, విశ్వమంగళం, అలా ఒక 4 శ్లోకాలు ఉన్నాయి. ఎవరైనా చదవాలనుకునే వాళ్ళు కనుక, ఏదైనా మనసులో ఇష్టకామేశ్వరి కాబట్టి ఆవిడ మన మనసులోని ఇష్టాలన్నీ కోరికలన్నీ తీరుస్తారు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే మీకు ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే విశిష్టత, పెళ్ళి కావాల్సిన అమ్మాయిలకైతే ఒక శ్లోకం, అబ్బాయిలకైతే ఒక శ్లోకం, రోజు 1100 సార్లు చదవాలి అని చెప్పని అక్కడ అన్ని బోర్డు మీద రాసున్నాయి. మన మనసులో ఏదైనా బలమైన కోరిక, ఆరోగ్యం గురించో, వివాహం గురించో ఏదైనా సరే అక్కడ పసుపు కొమ్మిస్తారు. పక్కనే శివుడితో ఒకటి ఉంటుంది అనమాట, రావి చెట్టు ఏదోను, దానికి కడితే కనుక ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందట. యాక్చువల్గా చిన్నగా వీడియో తీద్దాం అనుకున్నాను, చెప్పాను ఎదురుగుండా ఉంచేసారా, అదే చిన్న గుహ అనమాట. ఆ గుహలోకి దూరి కొంచెం సఫికేషన్గా వస్తుంది పెద్దవాళ్ళకైతేను, పాకుకుంటూనే వెళ్ళాలి. మనం చూడడానికి కూడా ఉండదు, వంగోవలసిందే. మనం వంగుని దూరి అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని చక్కగా బొట్టు పెట్టి, అమ్మవారికి మన మనుషులకి ఎలా పెడతాం నుదుటిని అలాగే బొట్టు పెట్టినట్టుండి అమ్మవారిని దర్శించుకుని వచ్చాము. మీ అందరికి కూడా షేర్ చేయాలి ఈ విషయం. మీలో కూడా చాలామంది వెళ్ళుంటారు, వెళ్ళలేని వాళ్ళకైతే ఉత్సాహంగా అనిపిస్తుంది. తప్పకుండా ఈసారి ప్లాన్ చేసుకుంటారు అనిపించింది. అక్కడ అంతాను ఎక్కువ అంటే ఒక 7 దళాలు 9 దళాలు ఉంటాయి సార్, మహాబిల్వం, అవి ఎక్కువగా ఉన్నాయి అక్కడ. యాక్చువల్గాను అక్కడ అమ్మవారి దగ్గర, శివయ్య దగ్గర, వాటి దగ్గర పెట్టున్నాయి. బాగా అనిపించింది దర్శనం అదిను. అందులో మీకు కూడా సరదాగా షేర్ చేద్దాము ఈ ట్రిప్ అంతా అని అనిపించింది. చెప్పాను, ఇష్టకామేశ్వరి అమ్మవారికి అయితే ఇంత ప్లానింగ్ ఉంది. మనం ఏదో అప్పటికప్పుడు వెళ్ళిపోవాలి అని అనుకుంటే మాత్రం కుదరదు. అయితే 15 రోజుల ముందైనా బుక్ చేసుకోవాలి, లేకపోతే రేపు టికెట్ల కంటే ఈ రోజైనా బుక్ చేసుకోవాలి. అది కూడా శ్రీశైలం కొండ మీద ఒక ప్లేస్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాత్రమే మనం బుక్ చేసుకోగలుగుతాము. శిఖరం ఉంటుంది అనమాట. చెప్పాను కొండ నుంచి కిందకి 7 కిలోమీటర్స్ వస్తే శిఖరం ఉంటుంది. అక్కడికి వచ్చి అక్కడి చేసుకోవాలి. ఇగో చూసారా, అలా పాకుకుంటూ రావాలి మనం. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి శిఖరం చూద్దామని వచ్చామన్నమాట. ఇది సేమ్ నెక్కంటి, ఇప్పుడు ఎక్కడమైతే మనం వ్యాన్ ఎక్కామో నెక్కంటి జంగిల్ రైడ్కి, అక్కడ శిఖరం అని ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మన శ్రీశైలం అంటే 7 కిలోమీటర్ల అవతల ఉన్న శిఖరం, మన స్వామి శ్రీశైల గోపురం ఉంటుంది కదా, ఆ శిఖరం కనిపిస్తుందట. అలా చూసిన వాళ్ళకి మరుజన్మ ఉండదట, కానీ కనపడదు అనుకోండి. బట్ అక్కడ బైనాక్యులర్ సెట్ చేశారు. అక్కడి నుంచి ఏంటంటే పైన గోపురం మీద చిన్న చిన్న కుండలు ఉంటాయి కదా మనకి, అవి మాత్రం కనిపించాయి. ఇంకోదో తెల్లగా ఏదో ఉంటుందట, అది కనిపించదు సాధారణంగాను. కనిపిస్తే ఇంకంతే, మరి జన్మ ఉండదని అంటారు. బట్ అది కూడా కొంచెం అయితే చూడగలిగామని అనిపించింది. రిటర్న్ వచ్చేసాక అనమాట. ఆలయ శ్రీశైల శిఖర దర్శనం కనిపిస్తుందట బైనాక్యులర్ నుంచి. మామూలుగా నందిమోహన్ నుంచి కూడా చూడొచ్చు. చూసిన వాళ్ళైతే ఇంకా అదృష్టవంతులు. అది కూడా చూసి కింద శివయ్యని కూడా చూసి దండం పెట్టుకుని మొత్తం రాత్రికి స్పర్శ దర్శనం కూడా చేసుకుని, మామూలు దర్శనం శ్రీశైలంలో మామూలు దర్శనం కూడా చేసుకుని, ఆ పైన స్పర్శ దర్శనం టికెట్లు కూడా దొరికాయి మాకు. అంటే స్వామిని ముట్టుకోవచ్చు అనమాట, ముట్టుకుని చక్కగా నీళ్ళది పోసే దర్శనం కూడా దొరికింది. అది కూడా చేసుకుని అప్పుడు ఇంటికి వచ్చాము. బాగా జరిగిన ట్రిప్ అని అందుకని సరదాగా మీకు కూడా షేర్ చేద్దాము. కళ్ళకు కట్టినట్టుగా అయినా చెప్పగలిగితే మీకు కూడా చూసిన అనుభవం ఆనందం కలుగుతుంది కదా అని చెప్పని. నా తర్వాత కిందకు వచ్చిన తర్వాత కరివేణ సత్రంలో భోంచేసి మన సబ్స్క్రైబర్స్ 2-3 కలిశారు, ఫొటోస్ తీయించుకున్నాము. ఎక్కడికి వెళ్తే అక్కడ కలుస్తూ ఉంటారు కదా, చాలా సందడిగా అనిపిస్తుంది, గుర్తుపడతారు నన్ను కూడా అని చెప్పని. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.